హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఐ వెల్కమ్ యూ ఆల్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అన్ఫిల్టర్డ్ యూపీఎస్సీ. ముందుగా నేను కొన్ని చిన్న పాయింట్స్ గురించి డిస్కస్ చేసి నేను స్ట్రాటజీ వీడియోలోకి వెళ్తానండి. ఫస్ట్ పాయింట్, ఎగ్జామ్ జరుగుతుందా లేదా అనే ఒక కన్ఫ్యూజన్. ఓకే, సో ఫస్ట్ నా ఒపీనియన్లో ఎగ్జామ్ అయితే జరుగుతుంది ఖచ్చితంగా. ఓకే, ఈవెన్ మీకు జరగట్లేదు అనుకునే ఛాన్స్ ఉన్నా, అంటే అది చాలా తక్కువ. ఓకే, 5% లేదా చాలా తక్కువ ఖచ్చితంగా జరిగిద్ది ఎగ్జామ్. బట్ ఒకవేళ జరగదు అనుకున్నా కానీ 20 డేస్ ముందు తెలుస్తుంది. ఓకే, ఆర్ 10 డేస్ ముందు తెలుస్తుంది అనుకుందాం, ఎందుకంటే మనకుందే 30 డేస్. ఈ టైంలో ఆ కన్ఫ్యూజన్లో ఎగ్జామ్ జరగదు అనుకొని ప్రిపరేషన్ మాత్రం పక్కన పెట్టద్దు. ఓకే, సో ఈ 30 డేస్ అనేది చాలా గోల్డెన్ పీరియడ్. ఈవెన్ ఇప్పుడు దాకా కొంచెం చదువుకుంటూ, లేదంటే అన్ని ఏరియాస్ని కవర్ చేయలేకపోయినా కొన్ని ఏరియాస్ని కవర్ చేసుకొని నేను చెయ్యొచ్చా లేదా అనే కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా గోల్డెన్ పీరియడ్. సో మన యొక్క స్ట్రాటజీ వీడియోలో నేను కంప్లీట్గా ప్రతి పాయింట్ మీరు ఏం చేయొచ్చు ఈ 30 డేస్లో అని నేను కంప్లీట్గా డిస్కస్ చేస్తాను. నేను ఇక్కడ 2 పీపుల్ని చూసుకుంటున్నా. ఒకటి, ఈ ప్రిపరేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయి, అంటే ఆల్మోస్ట్ అన్ని ఏరియాస్ని కవర్ చేసుకొని ఎస్ మనం కానీ కరెక్ట్గా ఎగ్జామ్లో అప్రోచ్ అయ్యామంటే ఖచ్చితంగా ఎగ్జామ్ క్లియర్ చేస్తామనే ఒక నమ్మకం ఉన్న వాళ్ళు. ఇంకొకటి, మేమేం చదవలేదు, లేదంటే మేము చాలా తక్కువ చదివాము, ఈ టైంలో నేను చేయగలనా లేదా అనే కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళకి. ఓకే, సో ఈ చిన్న కన్ఫ్యూజన్స్ వల్ల చాలామంది చాలా స్ట్రెస్లో ఉన్నారు. సో నాకు తెలిసినంత వరకు, లేదంటే నేను నా యొక్క ప్రిపరేషన్, నేను ఒక లాస్ట్ 8 years నుండి ఈ ప్రిపరేషన్లో ఉన్నాను కనుక నా యొక్క అనాలిసిస్లో ఫస్ట్ పాయింట్, స్ట్రెస్ ఎప్పుడు వస్తుందంటే మనం చదివే, అంటే మనం ఏం చదువుతున్నామని ఒక డైరెక్షన్ లేనప్పుడు, ఒక క్లారిటీ లేనప్పుడు, ఏదంటే అది చదివేస్తున్నప్పుడు ఆ కన్ఫ్యూజనే మనకి స్ట్రెస్ క్రియేట్ చేస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను ఇది చదవాలి అనే ఒక క్లారిటీతో ఉన్న వాళ్ళకి ఆ స్ట్రెస్ ఉండదు, ఎందుకంటే వాళ్ళకి ఆ టార్గెట్ అనేది ఈ రోజుకు ఉంది. ఓకే, నెక్స్ట్ డేకి కూడా అలాగే టార్గెట్ చేసుకుంటూ ప్లాన్ చేసుకుంటూ వెళ్తారు. దట్ మీన్స్ ఒక డైరెక్షన్ అనేది అయితే వాళ్ళకు ఉంటుంది. ఎప్పుడైతే మనకి ఆ డైరెక్షన్ లేకుండా కరెంట్ అఫైర్స్ చదవాలి, జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ చదవాలి, సోషియో ఎకనామిక్ సర్వే చదవాసేయాలి, లేదంటే మ్యాథమెటిక్స్ సాల్వ్ చేయాలి, ఈ మొత్తం కన్ఫ్యూజన్లో ఏది ముందు చేయాలి ఏది తర్వాత చేయాలి తెలియక, లేదంటే విత్ ఇన్ ద టాపిక్లో కూడా ఏది ప్రయారిటైజ్ చేసుకోవాలి, ఎక్కడి నుండి స్కోరింగ్ వస్తుందో తెలియదు. సో ఈ కన్ఫ్యూజన్ వల్లే చాలామంది స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. ఓకే, బాగా చదువుతున్న వాళ్ళు కూడా ల్యాక్ ఆఫ్ డైరెక్షన్ వల్ల చాలామంది స్ట్రెస్లో ఉన్నారు. ఓకే, సో ప్లీజ్, నేను నా వంతుగా నేను ట్రై చేస్తాను మీకు ఒక క్లారిటీ ఇవ్వడానికి. సో ఈ వీడియోని మాత్రం కంప్లీట్గా చూడండి, స్కిప్ మాత్రం చెయ్యొద్దు. ఎట్ ద లాస్ట్ వరకు మాత్రం చూడండి, ఎందుకంటే మీకు చాలా హెల్ప్ అవుతుందని నేను భావిస్తున్నాను. సో లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్, నేను సిలబస్ వైజ్గా 1 by 1 టాపిక్స్ తీసుకొని 2 కేటగిరీ ఆఫ్ పీపుల్కి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇండియన్ హిస్టరీ ఫస్ట్. సో ఇండియన్ హిస్టరీలో మనకు తెలుసు ఏపీ హిస్టరీ ఉంది. సో నేను ఇక్కడ టూ కేటగిరీస్. ఫస్ట్, కొంచెం ప్రిపరేషన్ కంప్లీట్ అయిన వాళ్ళకి ఒక 2 minutes చెప్పేసి నేను చదవని వాళ్ళకి కూడా చెప్తా. సో మీకు నేను చెప్పే సజెషన్ ఏంటంటే, బెటర్ ఈ టైంలో మీకు ఆల్రెడీ ఒక అవగాహన ఉంటే, అన్ని టాపిక్స్ మీద ఒక అవగాహన ఉంటే మాత్రం బెటర్ మీరు ఏం చేస్తారంటే, దిశా పబ్లికేషన్స్ వల్ల ఏన్షియంట్ హిస్టరీ టాపిక్ ఉంటుంది కదా, ఏన్షియంట్ హిస్టరీలో ఉన్న బిట్స్ అన్ని కంప్లీట్ చేసేయండి. ఓకే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మీరు టెస్ట్ సిరీస్ రాస్తున్నారా లేదా అనే నాకు సంబంధం లేదు, బట్ టెస్ట్ సిరీస్ రాస్తే మంచిది. బట్ టెస్ట్ సిరీస్ రాయకపోయినా మాత్రం మీరు దిశలో ఏన్షియంట్ హిస్టరీ మీద ఉన్న క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేసి, ఇంకొకటి ఇన్సైట్స్ ఆన్ ఐఏఎస్ అని చెప్పి, ఇన్సైట్స్ ఐఏఎస్ అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంది. సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మీకు ఐడియా ఉంటుంది. ఈవెన్ సివిల్స్ ప్రిపేర్ అవ్వకుండా ఇంగ్లీష్ మీడియంలో రాసే వాళ్ళకి మాత్రం నేను చెప్పేది ఏంటంటే, ఇన్సైట్స్ ఐఏఎస్ అని ఒక వెబ్సైట్ ఉంది. ఓకే, అదొక ఇన్స్టిట్యూట్, సివిల్ సర్వీసెస్కి టీచింగ్ ఇన్స్టిట్యూట్. వాళ్ళు ఫ్రీ ఇనిషియేటివ్స్ కింద డైలీ క్విజెస్ పెడతారు, స్టాటిక్ క్విజ్. దాంట్లో మీరు కానీ ఓపెన్ చేసి చూస్తే హిస్టరీ మీద క్వశ్చన్స్, ఆర్ట్ అండ్ కల్చర్ మీద క్వశ్చన్స్, ఇలాగా సపరేట్ టాపిక్స్ మీద మీకు ఆల్రెడీ కనిపిస్తూ ఉంటుంది అక్కడ. అవి 5 క్వశ్చన్స్ ఉంటాయి డైలీ క్విజెస్. అవి సాల్వ్ చేయండి. ఒకరోజు ఏన్షియంట్ హిస్టరీ పెట్టుకోండి, ఒకరోజు మిడివల్ హిస్టరీ, లేదంటే ఒకరోజు మోడర్న్ హిస్టరీ, ఇంకొక రోజు జాగ్రఫీ ఆఫ్ ఇండియా. ఓకే, ఇలాగా కరెంట్ అఫైర్స్ మీద క్వశ్చన్స్ కూడా ఉంటాయి. సో కరెంట్ అఫైర్స్ మీద క్వశ్చన్స్ అలాగా 1 by 1 కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళండి. ఓకే, మీకు ఆల్మోస్ట్ అన్ని ఏరియాస్లో నేను ఇదే పాయింట్ చెప్తా. మీకు ఏదైనా ఆ పర్టికులర్ టాపిక్లో నేను ఏమైనా ఎక్స్ట్రా చెప్పాలనుకుంటే మీకు క్లియర్గా చెప్తాను. సో ప్లీజ్ క్లియర్లీ వాచ్ ద వీడియో. సో మీరు ఇంకో టైప్ ఆఫ్ పీపుల్, మేము ఈ ప్రిపరేషన్ కంప్లీట్ చేయలేదు, ఈ టాపిక్స్ మేము మొత్తం కంప్లీట్ చేయలేకపోయామంటే నేను ఒకటి చెప్తా. చాలామంది అడిగారు వీటిల్లో ఏది ఇంపార్టెంట్ టాపిక్, వాటిని స్కోర్ చేసుకోవడానికి అని అడిగారు. ఫస్ట్ పాయింట్, మీకు ఆల్రెడీ ఏన్షియంట్ హిస్టరీలో మీకు ఇచ్చిందే 7 టాపిక్స్. ఓకే,
అట్లీస్ట్ మినిమం టు మినిమం 1 to 2 మార్క్స్ అనేది, లేదంటే కొన్ని టాపిక్స్ నుండి 2 మార్క్స్ రావచ్చు, బట్ 1 మార్క్ అనేది కంపల్సరీ పడుద్ది. సో నేనేం చెప్తానంటే బెటర్ నేను మీకు ఒక పీడిఎఫ్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తా. ఓకే, స్టడీ ఐక్యూ వాళ్ళది క్రక్స్ ఆఫ్ ఆర్ఎస్ శర్మ. ఓకే, అంటే ఏన్షియంట్ హిస్టరీ మొత్తం క్రక్స్ అంతా, ఆర్ఎస్ శర్మ యొక్క క్రక్స్ అంతా కూడా ఆ పీడిఎఫ్లో ప్రొవైడ్ చేసి ఉంటారు. సో దాంట్లో కూడా మీరు ఏం చేస్తారంటే సెలెక్టివ్గా వెళ్ళండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి. ఓకే, ఇది ఏజ్ ఆఫ్ మౌర్యాస్. ఓకే, అలాగా మీకు బుద్ధిజం మీద కానీ అలాగా ప్రతి దాని మీద కూడా సపరేట్గా చాప్టర్స్ ఉంటాయి ఏన్షియంట్ హిస్టరీలో. సో మీరు వాటిని కొంచెం ఫోకస్ చేసుకోండి. మొత్తం క్రక్స్ అంటే ఇక్కడ 78 పేజెస్ ఉంటాయి. ఈ మెటీరియల్ మొత్తం 78 పేజెస్ చూడొద్దు. జస్ట్ టాపిక్ని సెలెక్ట్ చేసుకొని వాటి వరకు చూసుకోండి. ఓకే, అంటే మినిమం అంటే మ్యాక్సిమం ఒక 30 పేజెస్ ఉంటాయి. ఓకే, ఈ 30 పేజెస్ని మీరు కవర్ చేసుకోండి. మోస్ట్ ఆఫ్ ద కంటెంట్ కవర్ అయిపోతుంది. ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా వీళ్ళు కవర్ చేసేస్తారు. ఓకే, అలాగే మిడివల్ హిస్టరీకి కూడా సతీష్ చంద్ర అది కంప్లీట్ క్రక్స్ ఉంది. ఇది 155 పేజెస్, కానీ 155 పేజెస్ మనకు అవసరం లేదు. బేస్డ్ ఆన్ ద సిలబస్, మీరు సిలబస్లో ఏమేమి ఉన్నాయి అంటే జస్ట్ చూడండి. ఇక్కడ చూడండి, చోళా అడ్మినిస్ట్రేటివ్ సిస్టము, ఢిల్లీ సుల్తాన్స్, మొఘల్ ఎంపైర్, ఓకే, మరాఠాస్, భక్తి అండ్ సూఫీ మూమెంట్స్, ఇవన్నీ కూడా మనకి సతీష్ చంద్ర బుక్లో ఉంటాయి. కానీ సతీష్ చంద్రలో బుక్లో ఉన్న పాయింట్స్ అన్నీ కూడా క్రక్స్గా ఫామ్ చేసిన మెటీరియల్ ఇది. ఓకే, ఈ మెటీరియల్లో మీరు సెలెక్టివ్ రీడింగ్ చేయండి, జస్ట్ సిలబస్ వరకు. అట్ మ్యాక్స్ ఒక్కొక్క చాప్టర్ మీద లేదంటే ఒక్కొక్క టాపిక్ మీద 1 or 2 పేజెస్, లేదంటే మహా అయితే పెద్ద టాపిక్ మొఘల్ లాంటివి అయితే 3 పేజెస్ ఉంటాయి. 3 పేజెస్ అంటే 1.5 పేపర్ మాత్రమే. గట్టి కూర్చుంటే 1/2 అవర్లో అయిపోతుంది. సో ఈ మెటీరియల్ చూసుకోండి. దట్ మీన్స్ మీకు ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీకి కంప్లీట్గా ఒక 60 పేజెస్లో మొత్తం కవర్ అవుతాయి. ఖచ్చితంగా దీని నుండే క్వశ్చన్స్ వస్తాయా అంటే ఈ టైంలో మీకున్న ఆపర్చునిటీ అది ఒక్కటే. ఓకే, ఎందుకంటే సెలెక్టివ్ రీడింగ్ చేయాలంటే ఇప్పుడు సూఫీ మూమెంట్లో, భక్తి మూమెంట్లో ఎక్కడి నుండి ఇస్తారో మనకు చెప్పలేం. ఓకే, సెంట్రల్గా అంటే మనకి సౌత్ ఇండియాలో కొంచెం భక్తి మూమెంట్స్ జరిగాయి. ఓకే, నార్త్ ఇండియాలో సపరేట్గా సూఫీ మూమెంట్స్ కానీ లేదంటే ఈ కబీర్, గురునానక్ వీళ్ళ గురించి సపరేట్ మూమెంట్స్ జరిగాయి. బట్ ఇక్కడ మనకి కింద రామానుజాచారి వీళ్ళే సపరేట్గా ఉన్నాయి. సో ఎక్కడ ఏది ఇంపార్టెంట్ అనేది మనం చెప్పలేం. సో అందుకనే ఏంటంటే నేను చెప్పేది వీటి మీద తక్కువ పేజెస్లో మంచి క్రక్స్ అంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా మెన్షన్ చేశారు ఆ పీడిఎఫ్స్. బట్ అవి రెండు కూడా ఈ వీడియో పోస్ట్ అయిన వెంటనే నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను, ఒకసారి చూసుకోండి. ఓకే, సో ఇది ఒక స్మార్ట్ వే వేర్ మీరు కనుక ఏదైనా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి 20 hours వీడియోస్ మేము చూడలేము ఈ టైంలో, ఆ 20 hours వీడియోలో అన్నెసరీ కంటెంట్ ఉంది, మనకి సిలబస్ మాత్రమే కావాలి అనుకుంటే మాత్రం బెటర్ పీడిఎఫ్స్ ఇవి మీరు చూసుకోండి. ఓకే, అండ్ దెన్ మీకు కూడా టైం ఉంటే మాత్రం నేను ఒకటే చెప్తాను, దిశ పబ్లికేషన్స్ తీసుకొని క్వశ్చన్స్ని సాల్వ్ చేయండి. లేదంటే ఇన్సైట్సే కాకుండా ఐఏఎస్ బాగా అవ్వచ్చు, ఏదైనా మంచి వెబ్సైట్ తీసుకొని యూపీఎస్సీ రిలేటెడ్గా అక్కడ సబ్జెక్ట్ ఓరియంటెడ్గా క్వశ్చన్స్ ఉంటాయి, 5 or 10 క్వశ్చన్స్ ఉంటాయి. వాటిని సాల్వ్ చేసి వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ చూడండి. అండ్ మీ యొక్క అండర్స్టాండింగ్ ఎలా ఉంది, మీ యొక్క సాల్వింగ్ అంటే క్వశ్చన్ సాల్వింగ్ ఎబిలిటీ ఏంటి అనేది చెక్ చేసుకోండి. ఓకే, దిస్ ఈజ్ ఫర్ బోత్ ద పీపుల్. ఎవరైతే ప్రిపరేషన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిన వాళ్ళకి కానీ లేదంటే ఇంకా కంప్లీట్ చేయని వాళ్ళకి కానీ. ఓకే, అండ్ మోడర్న్ హిస్టరీకి అయితే నేను ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే నేను ఒకటి చెప్తాను. రఘుకల్ ఐఏఎస్ అని చెప్పి నేను ఒక యూట్యూబ్ ఛానల్ది ఒక లింక్ మన టెలిగ్రామ్ ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను. అది హార్డ్లీ 3 to 4 hours వీడియో ఉంటుంది. ఆల్మోస్ట్ ఈ ఏరియాస్ అన్నీ కవర్ అయిపోతాయి. ఓకే, బట్ మీరు ఏదైనా పర్టికులర్గా చూసుకోవాలి, వీటి నుండి ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయంటే నేను కొన్ని పాయింట్స్ చెప్తా. ఓకే, వాటిని మాత్రం కంపల్సరీ మీరు చూసుకోండి. ఫస్ట్ సోషల్ అండ్ రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్ ఇన్ 19th and 20th century. ఓకే, మీకు దగ్గర కానీ మోడర్న్ ఇండియా స్పెక్ట్రమ్ కానీ బుక్ ఉంటే మీరు ఈ టాపిక్ని కవర్ చేయండి. ఈ టాపిక్ నుండి ఖచ్చితంగా 1 to 2 క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఓకే, రిఫార్మ్స్ మూమెంట్ అంటే లైక్ ఆర్య సమాజ్ అవ్వచ్చు, బ్రహ్మ సమాజ్ అవ్వచ్చు. ఓకే, ఉమెన్స్ రిలేటెడ్గా ఏమైనా ఆర్గనైజేషన్స్ ఉంటే, లేదంటే ఎడ్యుకేషన్ సెక్టార్లో ఉమెన్స్ రిలేటెడ్గా ఎవరైనా అంటే దానికోసం స్ట్రగుల్ చేసిన వాళ్ళు కానీ, ఓకే, సావిత్రిబాయి పూలే ఇలాంటి వాళ్ళ గురించి కానీ, వాళ్ళ యొక్క ఇనిషియేటివ్స్ కానీ వాటి గురించి ఖచ్చితంగా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకొకటి మనకి ఇక్కడ చూసారా అడ్మినిస్ట్రేషన్ కింద. ఓకే, చేంజెస్ ఇన్ అడ్మినిస్ట్రేషన్, రైజ్ అండ్ కన్సాలిడేషన్ ఆఫ్ బ్రిటిష్ పవర్ ఇన్ ఇండియా, చేంజెస్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ అంటే మనకి ఇప్పుడు 1757 అనుకుందాం.
ఓకే. అండ్ దెన్ 1764 బ్యాటిల్ ఆఫ్ బక్సర్ అయిపోయిన తర్వాత మనకి వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అయింది. 1 by 1 యాక్ట్స్, పిట్స్ ఇండియా యాక్ట్స్ ఉన్నాయి 1784. ఈ ఇంపార్టెంట్ యాక్ట్స్ ఉన్నాయి. ఓకే. 1803, 1813, 1833, 1853 అండ్ పర్టికులర్గా చాలా ఇంపార్టెంట్ యాక్ట్ 1858 అండ్ 61. ఓకే. తర్వాత మనకి ఇంకా ఇంపార్టెంట్ యాక్ట్స్ కింద 1901, 1909, 1919. ఓకే. సో ఇవి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ 1935 ఇలాగా ఇంపార్టెంట్ యాక్ట్స్ ఉన్నాయి. ఓకే. ఈ లెజిస్లేషన్స్ని చాలా ప్రాపర్గా చూసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతాయి. ఎందుకంటే నేను సెలెక్టివ్గా చెప్తున్నా, ఇక్కడ నుండి కూడా ఖచ్చితంగా 1 to 2 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ దెన్ మనకి ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది కాబట్టి మనకి ఐఎన్సి కింద కొన్ని క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అంటే కొంచెం మంది, అందరినీ చూడవద్దు, ఎవరెవరు అంటే ఆ ఇయర్ ఎవరు కాంగ్రెస్ సెషన్ని ప్రిసైడ్ చేశారు అంటే అన్నీ వద్దు. ఫస్ట్స్ ఉంటారు చూసారా, అంటే ఫారినర్స్ ఎవరు ఫస్ట్ కాంగ్రెస్ సెషన్ని లీడ్ చేశారని, లేదంటే ఉమెన్ ఎవరు లీడ్ చేశారని, ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ఎవరు లీడ్ చేశారని, సరోజినీ నాయుడు అని, ఇలా ఇంపార్టెంట్స్ ఉంటారు కదా, ఇంపార్టెంట్ పాయింట్స్ వరకు చూసుకోండి. ఓకే. అందరి పేర్లు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయొద్దు, ఈ టైంలో కుదరదు కూడా. అండ్ కొన్ని ఇంపార్టెంట్ ఈవెంట్స్ లైక్ 1857 రివాల్ట్ జరిగింది. వాటిల్లో కొంచెంమంది ఇంపార్టెంట్ పేర్లు ఉంటారు అనమాట. అంటే కొన్ని ఇంపార్టెంట్ నేమ్స్ ఉంటాయి, వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ చాలా ఉంటుంది. ఇప్పుడు రాణి లక్ష్మీబాయి కానీ. ఓకే. అదే మూమెంట్లో మీకు కింద సౌత్లోకి వెళ్తే మాపిల్లా మూమెంట్ అని జరిగింది. ఓకే. ఇలాంటివి మన సౌత్ ఇండియాకి రిలేటెడ్గా కూడా చూసుకోండి. ఓకే. ఎందుకంటే ఇప్పుడు నాన్ కోఆపరేషన్ మూమెంట్లో ఇండియా మొత్తం జరిగినప్పుడు మనకు ఆంధ్రాలో కూడా జరిగినాయి. ఓకే. సో ఇలాగా కొన్ని సెలెక్టివ్ రీడింగ్ చేయండి, మీకు చాలా వరకు కవర్ అయిపోతుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. అవి కాకుండా మీరు కానీ చూడగలిగితే ఈ 3 to 4 hours రఘుకుల ఐఏఎస్ వాళ్ళది లింక్ నేను మన గ్రూప్లో ఆల్రెడీ షేర్ చేశాను. మళ్ళీ కావాలంటే నేను షేర్ చేస్తాను. మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది మన డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తుంటాను, మీరు ఒకటి జాయిన్ అవ్వండి. ఓకే. ఆల్రెడీ చాలామంది మనకి యాక్టివ్గా డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ ఆ డిస్కషన్ గ్రూప్లో వాళ్ళు షేర్ చేసుకుంటూ ఉంటారు, ఈవెన్ నేను చెప్పలేకపోయినా. ఓకే. సో మీకు హెల్ప్ అవుతుంది ఈ టైంలో. సో ఇది. అండ్ దెన్ ఇక్కడ నుండి కొంచెం క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సాలిడేషన్ అండ్ రీఆర్గనైజేషన్ విత్ ఇన్ ఇండియా. ఓకే. పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సాలిడేషన్ గురించి మనకి ఇండియన్ సొసైటీలో రీజనలైజేషన్ అనే టాపిక్ ఉంది. ఓకే. మనకి ఆల్రెడీ ఇండియన్ సొసైటీ రిలేటెడ్గా ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ అనేది ఆల్రెడీ భావన మ్యామ్ టీచ్ చేస్తున్నారు మన ఛానల్లో. సో 1 by 1 వన్ టాపిక్ ఆఫ్టర్ వన్ టాపిక్ మనకి మొత్తం వీడియోస్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మేడం. సో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దట్ వీడియో సిరీస్ రీజనలైజేషన్ గురించి ఖచ్చితంగా టాపిక్ గురించి డిస్కస్ చేస్తారు. అక్కడ మీకు ఈ రీఆర్గనైజేషన్ విత్ ఇన్ ద కంట్రీ అండ్ పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సాలిడేషన్ అనేది మీకు అక్కడ కవర్ అయిపోతుంది. ఓకే. సో మీరు ఆ వీడియో వచ్చినప్పుడు మీరు ఒకసారి ఇండియన్ సొసైటీ సిరీస్ అంతా చూడండి. నేను ఆల్రెడీ ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను, ఎందుకంటే తను ఏదైతే ఇంపార్టెంట్ పాయింట్స్ వాటి వరకు గ్రూప్ 2 రిలేటెడ్గా ఎంతవరకు నేర్చుకుంటే సరిపోతుంది అనే దాని మీద కంప్లీట్ సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తున్నారు. సో మీరు ఆ వీడియో అయినా చూడండి, మీకు సరిపోతుంది. ఓకే. ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం మీరు డెప్త్గా వెళ్ళి చదవలేను కాబట్టి 30 daysలో అన్నిటిని కవర్ చేయడం కష్టం కాబట్టి నేను చెప్తున్నా. ఓకే. ఆ సిరీస్లో చూడండి, మీకు ఆల్మోస్ట్ కవర్ అయిపోతుంది, అది సరిపోతుంది. ఓకే. అండ్ సో ఇప్పుడు వరకు ఇండియన్ హిస్టరీ మొత్తం మనం కవర్ చేసాం. మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా మనకి టెలిగ్రామ్ ఛానల్ ఉంది, కామెంట్ సెక్షన్లో అయినా అడగండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. ఓకే. అండ్ ఇప్పుడు జోగ్రఫీ చాలామంది కూడా చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు, ప్లస్ చాలా పెద్ద టాపిక్ అవటం వలన మేము చేయగలమా లేదా అని చాలా స్ట్రెస్లో ఉన్నారు. సో నేనేం చెప్తానంటే ఈ టైంలో జోగ్రఫీ ఇప్పుడు 3 parts అయితే హ్యూమన్ జోగ్రఫీ అండ్ ఎకనామిక్ జోగ్రఫీ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఎందుకంటే కాస్ట్ టు బెనిఫిట్ రేషియో అనేది ఈ 2 topics నుండి చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే. కంపారిటివ్లీ ఫిజికల్ జాగ్రఫీతో పోల్చుకుంటే, ఎందుకంటే ఫిజికల్ జాగ్రఫీలో మీరు అండర్స్టాండింగ్ చాలా ఇంపార్టెంట్. ఓకే. ఎర్త్ కానీ, అవర్ సోలార్ సిస్టమ్, ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్, మేజర్ ల్యాండ్ ఫార్మ్స్, క్లైమేటాలజీ కానీ, ఓషియోనోగ్రఫీ కానీ, ఇలా చాలా ఉంటాయి. ఓషన్ వాటర్ అంటే ఓషియోనోగ్రఫీ, క్లైమేటాలజీ, ఇవన్నీ కూడా ఉంటాయి. సో నేనేం చెప్తానంటే ఇంత డెప్త్ ఇప్పుడు కష్టం కాబట్టి నేను కొన్ని పాయింట్స్ చెప్తా. సో వాటి వరకు మీరు ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ సాయిల్స్ అండ్ వెజిటేషన్. ఓకే.
మీరు ఈ సాయిల్స్ని ఎక్కడ చూస్తారంటే ఆల్రెడీ ఎకనామిక్ జాగ్రఫీలో కూడా మీకు న్యాచురల్ రిసోర్సెస్ ఉంటుంది చూసారా. ఈ న్యాచురల్ రిసోర్సెస్లో మీకు ఈ 2 ఏరియాస్ కొంచెం కవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కవర్ అయ్యే ఛాన్సెస్ కాదు, కవర్ అవుతాయి. ఓకే, సాయిల్స్ కానీ ఇవన్నీ మనకు తెలుసుకోవాలి. సో మీరు ఏం చేస్తారంటే ఈ టైంలో సాయిల్స్ అండ్ వెజిటేషన్, ఓకే, పర్టికులర్గా నేను జనరల్ అండ్ ఫిజికల్ జాగ్రఫీ పాయింట్స్ మాత్రమే చెప్తున్నా. నేను ఓషియోనోగ్రఫీ, క్లైమటాలజీ, ది ఎర్త్ అండ్ అవర్ సోలార్ సిస్టమ్, ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్ కానీ మేజర్ ల్యాండ్ ఫామ్స్ వీటి గురించి నేను డిస్కస్ చేయట్లేదు. ఓకే, ఎందుకంటే అవి ఇప్పుడు టైం టేకింగ్ అనమాట. సో నేనేం చెప్తున్నానంటే సాయిల్స్ అండ్ వెజిటేషన్, ఇంకొకటి న్యాచురల్ హజార్డ్స్ అండ్ డిజాస్టర్స్ అండ్ దేర్ మేనేజ్మెంట్. ఇది చాలా తక్కువ, అంటే ఇప్పుడు ఎర్త్క్వేక్స్, సునామీస్, ఓకే, ఇంకా సైక్లోన్స్, సో వీటికి రిలేటెడ్గా క్వశ్చన్స్ అడుగుతారు. సో నేనేం చెప్తానంటే సోషల్ అండ్ వెజిటేషన్, సాయిల్స్ అండ్ వెజిటేషన్ అయిపోయిన తర్వాత బెటర్ న్యాచురల్ హజార్డ్స్ అండ్ డిజాస్టర్స్ అండ్ దేర్ మేనేజ్మెంట్, ఈ టాపిక్ని ఫోకస్ చేసుకోండి. సో ఈ టాపిక్ నుండి ఖచ్చితంగా 1 or 2 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. నేను అనుకోవటం అయితే 2 క్వశ్చన్స్ అయితే వస్తాయి అనుకుంటున్నా, బికాజ్ ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, సో మీరు ఈ న్యాచురల్ హజార్డ్స్ అండ్ డిజాస్టర్స్ అండ్ దేర్ మేనేజ్మెంట్ చదివినప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు సైక్లోన్ ఎలా ఫామ్ అయింది ఇవన్నీ చదివినప్పుడు మీకు ఈ ఫిజికల్ జాగ్రఫీ కూడా ఆల్మోస్ట్ కవర్ అవుతుంది. ఓకే, సో సాయిల్స్ అండ్ వెజిటేషన్స్, న్యాచురల్ హజార్డ్స్ అండ్ డిజాస్టర్స్ అండ్ దేర్ మేనేజ్మెంట్. ఓకే, సో ఈ టాపిక్స్ వరకు చూసుకోండి. మీకు అంతకన్నా ఈ టైంలో ఎక్కువ టైం అయితే వేస్ట్ చేయొద్దు. ఓకే, ఎందుకంటే చాలా అర్థం చేసుకోవాల్సిన కాన్సెప్ట్స్ అనమాట ఫిజికల్ జాగ్రఫీ. ఇంకొక జోనర్ ఆఫ్ ద పీపుల్ మీరు ఆల్రెడీ ఈ ప్రిపరేషన్ చేసేసారు, మీకు ఆల్రెడీ వచ్చు అనుకుంటే సేమ్ ఇండియన్ దిశా పబ్లికేషన్స్ ఇండియన్ జాగ్రఫీలో మనకి ఫిజికల్ జాగ్రఫీ, ఎకనామిక్ జాగ్రఫీ, హ్యూమన్ జాగ్రఫీ రిలేటెడ్గా పాత క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి. ఓకే, అన్ని యూపీఎస్సీ రిలేటెడ్గా క్వశ్చన్స్ ఉంటాయి. అవి మనకి ఇప్పుడు గ్రూప్ 2 ఎగ్జామ్ కూడా చాలా వరకు రిలవెంట్. నేను ఇంకా చెప్తాను 90% రిలవెన్సీ చెప్తున్నాను. ఓకే, సో ఖచ్చితంగా అవి సాల్వ్ చేసుకోండి. అండ్ ఇన్సైట్స్ ఐఏఎస్ కానీ ఏదంటే ఐఏఎస్ బాబా కానీ ఎక్కడైనా ఒక మంచి సోర్స్ తీసుకొని జాగ్రఫీ రిలేటెడ్గా స్టాటిక్ బిట్స్ని డైలీ సాల్వ్ చేయండి. ఓకే, అంతకన్నా ఈ టైంలో మీరు చేయాల్సింది ఏమీ లేదు. మీరు ఆల్రెడీ చదివారు, ఆ చదివింది అప్లై చేయటం ఇంపార్టెంట్. ఓకే, అప్లికేషన్ ఆఫ్ ద నాలెడ్జ్ ఈస్ వెరీ డిఫరెంట్ కంపేర్డ్ టు స్టడీయింగ్ ది కంటెంట్. ఓకే, సో తర్వాత హ్యూమన్ జాగ్రఫీ, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే షార్ట్ టైంలో నేను ఆల్రెడీ చెప్పినట్టు షార్ట్ టర్మ్లో మీకు స్కోర్ ఎలా తెచ్చుకోవచ్చు అనుకుంటే మాత్రం న్యాచురల్ రిసోర్సెస్ అండ్ డిస్ట్రిబ్యూషన్లో మీరు ఏం చేస్తారంటే ఖచ్చితంగా, అంటే ఏమన్నా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏదైనా ఖచ్చితంగా వచ్చే ఏరియాస్ అంటే నేను ఏం చెప్తానంటే ఎనర్జీ రిసోర్సెస్ ఖచ్చితంగా వస్తాయండి. ఎనర్జీ రిసోర్సెస్లో పర్టికులర్గా రిన్యూవబుల్ ఎనర్జీ గురించి మనకు అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఎంత రిన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ ఉంది ప్రజెంట్ ఇండియాలో, వాటి యొక్క కమిట్మెంట్స్ ఏంటి, ఇండియా కమిట్మెంట్ ఎంత తీసుకుంటుంది, ఓకే 500 గిగావాట్స్, ఓకే అలాగా ఎంత కమిట్మెంట్ తీసుకుంది, సోలార్ ఎనర్జీ యొక్క కెపాసిటీ ఎంత, విండ్ ఎనర్జీ యొక్క కెపాసిటీ ఎంత, హైడ్రో ఎనర్జీ యొక్క కెపాసిటీ ఎంత, ఇలా లేదంటే రీసెంట్గా మనకి సోలార్ పార్క్స్ ఎక్కడెక్కడ వచ్చాయి, హైబ్రిడ్ పార్క్స్ ఎక్కడెక్కడ వచ్చాయి, వరల్డ్ లార్జెస్ట్ పార్క్ ఎక్కడుంది, ఓకే సో వరల్డ్ లార్జెస్ట్ సోలార్ పార్క్ ఎక్కడుంది, వరల్డ్ లార్జెస్ట్ హైడ్రో పార్క్ ఎక్కడుంది, ఎందుకంటే అవి ఇండియాలో ఉన్నాయి కొన్ని. ఓకే, సో ఈ ఎనర్జీ రిసోర్సెస్కి రిలేటెడ్గా ఖచ్చితంగా 1 క్వశ్చన్ రావచ్చు నేను అనుకోవటం అయితే. బికాస్ ఇప్పుడు సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి ఈ ఎనర్జీ సోర్సెస్ రిలేటెడ్గా న్యాచురల్ రిసోర్సెస్లో ఖచ్చితంగా 2 క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయని నేను భావిస్తున్నాను. ఓకే, అగ్రికల్చర్ అండ్ అగ్రో బేస్డ్ యాక్టివిటీస్ అంటే అగ్రికల్చర్లో మీరు సాయిల్స్ చదివేటప్పుడే క్రాప్స్ చూసుకోండి, బట్ అట్లీస్ట్ ఏపీ రిలేటెడ్ క్రాప్స్ అయినా చూసుకోండి డిస్ట్రిబ్యూషన్. ఓకే, మీకు సోషియో ఎకనామిక్ సర్వేలో కవర్ అవుతుంది, లేదంటే ఏపీ జాగ్రఫీ రమణ్ రాజు సార్ బుక్లో కూడా కవర్ అవుతాయి. ఓకే, సో ఇండియా మొత్తం మీరు చదవలేకపోతే అట్లీస్ట్ ఏపీ రిలేటెడ్గా మాత్రం చూసుకోండి, ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది. అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మేజర్ ఇండస్ట్రీస్ అండ్ మేజర్ ఇండస్ట్రియల్ రీజన్, ఈ టాపిక్కి మీరు ఏం చేస్తారంటే ఇండస్ట్రియల్ కారిడార్స్, ఓకే ఇంకొకటి ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఓకే ఈ ట్రాన్స్పోర్టేషన్స్ కూడా మీరు ఏం చేస్తారంటే మీరు ఇండస్ట్రియల్ దాంట్లో కంపేర్ చేసుకొని, లేదంటే ట్రాన్స్పోర్ట్ అండ్ ట్రేడ్ కానీ ఇవన్నీ కూడా క్లబ్ అయిన టాపిక్స్ అనమాట. ఓకే, సో ఇండస్ట్రియల్ కారిడార్స్ అటాచ్డ్ విత్ పోర్ట్స్. ఓకే, సో ఈ అటాచ్మెంట్ ఎలా చూసుకుంటారంటే కొన్ని ఇంపార్టెంట్ స్కీమ్స్ ఉన్నాయి.
సాగరమాల ప్రాజెక్ట్ అని, భారత్మాల ప్రాజెక్ట్ అని. సో ఇలాంటి ఇంపార్టెంట్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ని టార్గెట్ చేసుకోండి. సో మీరు ఎలా చూడొచ్చు అంటే జస్ట్ యూట్యూబ్కి వెళ్ళి ఇండస్ట్రియల్ కారిడార్స్ ఇన్ ఇండియా, ఓకే. సో ఈ ఇండస్ట్రియల్ కారిడార్స్ ఇన్ ఇండియా అండ్ ఇండస్ట్రీస్ డిస్ట్రిబ్యూషన్ అని యూపీఎస్సీ అని ఒకసారి టైప్ చేశారంటే చాలా వీడియోస్ వస్తాయి, రిలవెంట్ వీడియోస్. వాటి వరకు కవర్ చేయండి. ఇంకొకటి ఇంపార్టెంట్ పోర్ట్స్ ఇన్ ఇండియా, జస్ట్ పోర్ట్స్ అని చెప్పి యూపీఎస్సీ అని యూట్యూబ్లో టైప్ చేయండి, ఖచ్చితంగా చాలా వీడియోస్ వస్తాయి. వాటిల్లో పోర్ట్స్ గురించి మేజర్ పోర్ట్స్ ఎన్ని ఉన్నాయి, మైనర్ పోర్ట్స్ ఎన్ని ఉన్నాయి, మైనర్ పోర్ట్స్లో ఇంపార్టెంట్ పోర్ట్స్ ఏంటి, మన ఏపీలో మేజర్ పోర్ట్ ఏమైనా ఉందా, ఉంది, మైనర్ పోర్ట్స్ ఏమేమి ఉన్నాయి, ఓకే, రీసెంట్గా ఏమన్నా మనకి మంజూరైనాయా మైనర్ పోర్ట్స్. సో ఇలాంటి టార్గెట్ ఓరియంటెడ్గా కానీ మీరు చదువుకోగలిగితే మీరు ఇక్కడ మంచి స్కోర్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి, ఓకే. అండ్ దెన్ హ్యూమన్ జాగ్రఫీ. ఒకళ్ళు అడిగారు హ్యూమన్ డెవలప్మెంట్ అంటే జస్ట్ మనకి హెచ్డిఐ ఇండెక్స్ మాత్రమే ఉంటుందా అని అడిగారు, అంటే మన యొక్క లైవ్ సెషన్స్లో. నేను ఒకటి చెప్తాను, హ్యూమన్ డెవలప్మెంట్ అంటే జస్ట్ హెచ్డిఐ ఇండెక్స్ వరకు చూస్తే సరిపోదు, ఓకే. ఎందుకంటే హెచ్డిఐలో రీసెంట్గా మనకి హ్యాపీనెస్ ఇండెక్స్లు కూడా ఇంక్లూడ్ అయినాయి. వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్స్ కూడా చూడండి పావర్టీ రిలేటెడ్గా, ఓకే. ఆల్రెడీ నేను చెప్తాను ఈ యొక్క కరెంట్ అఫైర్స్లో మనం ఇండెక్సెస్ అనేది చూస్తాం, ఓకే. సో పావర్టీ రిలేటెడ్గా వరల్డ్ బ్యాంక్ చెప్పిన స్టేట్మెంట్స్ కానీ, లేదంటే ఎంతమంది మనకి ఇంకా పావర్టీలో ఉన్నారు, మన ఇండియా అనేది వరల్డ్లోనే హైయెస్ట్ అండర్ న్యూరిష్మెంట్ ఉన్న కంట్రీ, ఓకే. సో ఇలాంటివి కూడా మీరు హెచ్డిఐ హ్యూమన్ డెవలప్మెంట్ కింద కవర్ అయిపోతాయి, ఓకే. నాట్ జస్ట్ హెచ్డిఐ ఇండెక్స్ మాత్రం చూసుకుంటే సరిపోదు, హ్యాపీనెస్ ఇండెక్స్ కానీ, పావర్టీ లెవెల్స్ కానీ, ఓకే, అండర్ న్యూరిష్మెంట్ కానీ, ఒబిసిటీ కానీ ఎలా ఉంది ఏంటి మొత్తం కంప్లీట్ అన్నీ కూడా హ్యూమన్ డెవలప్మెంట్ కిందే వస్తాయి, ఓకే. స్కిల్ డెవలప్మెంట్ కూడా హ్యూమన్ డెవలప్మెంట్ కిందే వస్తుంది ఈ టైంలో. అండ్ డెమోగ్రఫిక్ డివిడెండ్ ఎలా ఉంది, ఓకే. అండ్ పాపులేషన్ ఎలా ఉంది, ట్రైబల్ పాపులేషన్ ఎలా ఉంది, ఎన్ని రిలీజియస్ పాపులేషన్స్ ఎలా ఉన్నారు, ఓకే, వాటి యొక్క డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంది. సో ఇవి చూసుకోండి డెమోగ్రఫిక్స్ అంటే. డెమోగ్రఫిక్ డివిడెండ్ చూడండి ఫస్ట్ పాయింట్. అండ్ దెన్ పర్సంటేజ్ ఆఫ్ ద పాపులేషన్ డిస్ట్రిబ్యూషన్, అంటే ట్రైబల్స్ ఎంతమంది ఉన్నారు, లేదంటే ఓబీసీస్ ఎంతమంది ఉన్నారు, ఇంకా చూసుకుంటే రూరల్ అండ్ అర్బన్ డివైడ్ ఎంత ఉంది. సో ఇలాంటివి చూసుకోండి, ఓకే. అండ్ రిలీజియస్ డిస్ట్రిబ్యూషన్ చూసుకోండి, ఓకే. సో ఇవన్నీ కూడా మీకు హ్యూమన్ జాగ్రఫీ ప్లస్ పాయింట్ ఏంటంటే మన యొక్క ఇండియన్ సొసైటీ కింద కూడా కవర్ అయ్యే టాపిక్స్లో రెండు మ్యూచువల్గా ఉంటాయి డేటా అనేది. సో మీరు ఇండియన్ సొసైటీ కానీ బాగా ఫోకస్ చేసుకొని చదివితే హ్యూమన్ జాగ్రఫీ కూడా ఆల్మోస్ట్ కవర్ అయిపోతుంది రిలేటెడ్ టు ఏపీ కానీ ఇండియా కానీ, ఓకే. సో మీరు కంగారు పడద్దు, హ్యూమన్ జాగ్రఫీ అంటే సపరేట్గా మనం ఏదో చేసేయాలి చదివేయాలి ఏం అవసరం లేదు. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లు కానీ ఇవన్నీ కూడా మన కరెంట్ అఫైర్స్లో రిపోర్ట్స్ కింద మనం చూస్తాం, ఓకే. మీరు ఏం చేస్తారంటే ఇలాంటి రిపోర్ట్స్ కానీ డేటా గురించి మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్గా వెళ్ళేసి యూట్యూబ్లో, నేను ఎందుకు యూట్యూబ్ అంటే అది షార్ట్ అండ్ స్వీట్గా మనకి చాలా ఇంపార్టెంట్ డేటా అంతా మనకి యూట్యూబ్లో దొరికిపోతుంది. ఈ టైంలో మీరు అన్నీ కూడా మెటీరియల్ ఓరియంటెడ్గా చదవాలంటే చాలా చాలా కష్టం, ఓకే. కవర్ చేయడం అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని కవర్ చేయడం చాలా టఫ్ అయిపోతుంది. అండ్ చాలామంది అడుగుతున్నారు మంత్లీ కంపైలేషన్స్ ఇప్పుడు చదవచ్చా అని. నేనైతే ఈ టైంలో మంత్లీ కంపైలేషన్స్ పెట్టుకోవద్దనే చెప్తాను, బెటర్ టు గో విత్ ఇయర్లీ కంపైలేషన్స్ చేసుకొని మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయడానికి పెట్టుకోండి ఈ 30 days, ఓకే. ఈవెన్ మీరు చదవకపోయినా పర్లేదండి, ఈ టైంలో మీరు ఏం చేస్తారంటే మ్యాక్సిమం ఎంసీక్యూస్ని సాల్వ్ చేయండి. సాల్వ్ చేసిన వెంటనే మనకి రాకపోతే వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ చదివి గుర్తుపెట్టుకోండి, అసలు నేను ఎందుకు తప్పు చేశాను, ఎలా తప్పు చేశాను. నేను ఒకవేళ లక్కీగా బై ఫ్లూక్ ఆ క్వశ్చన్ రైట్ చేస్తే అది నేను ఎందుకు చేయగలిగాను, ఓకే. నా యొక్క బ్యాక్ ఆఫ్ ద మైండ్ జస్ట్ ఊరికే అలా పెట్టేశానా, లేకపోతే నా బ్యాక్ ఆఫ్ ద మైండ్ నా దగ్గర ఉన్న నాలెడ్జ్ వల్ల అప్లై చేసి పెట్టానా. సో ఇవి చాలా ఇంపార్టెంట్. నేను ఎలాగ పేపర్ని అప్రోచ్ అవ్వచ్చు అనేది కూడా నేను ఒక వీడియో చేస్తాను. బట్ ప్రెసెంట్ మాత్రం ఎంసీక్యూస్ని ఎక్కువ సాల్వ్ చేస్తూ ఉండండి, ఓకే. ఎక్కడ ఏ మెటీరియల్ కనిపించినా హ్యూమన్ జాగ్రఫీ రిలేటెడ్ కానీ ఏదైనా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయండి, ఓకే. అదే మీకు ఆల్మోస్ట్ కవర్ అవుతుంది ఈ టైంలో, ఓకే. ఐఎమ్ నాట్ టాకింగ్ మీరు ఒక 100 days ఉన్నప్పుడు ఎలా ప్రిపేర్ అవ్వాలనేది డిఫరెంట్, 30 days గురించి మాత్రమే నేను డిస్కస్ చేస్తున్నా, ఓకే. ఏంటి ఈ టైంలో ఇలా చెప్తున్నారు అనుకోవద్దు, ఎందుకంటే 30 daysలో మనం ఏం చేయగలం అనేది మాత్రమే నేను ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. స్మార్ట్గా మనం ఎలా ప్రిపేర్ అవ్వచ్చు, స్మార్ట్గా ఏవి ప్రయారిటైజ్ చేసుకోవచ్చు అనేది, ఓకే. అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియా అండ్ ఇండియన్ సొసైటీ, ఇది ఇంపార్టెంట్ టాపిక్, మీకు ఆల్రెడీ తెలుసు 30 marks వస్తాయి. సో నేను ఇక్కడ ఏం చెప్తానంటే
చాలా మంది కూడా స్కాలర్స్ పేర్లు చదివేయాలా, స్కాలర్స్ ఏమేమి చెప్పిన డెఫినేషన్స్ అన్ని చదవాలా అంటే వద్దండి ఈ టైంలో. ఎందుకంటే ముందు మీరు ఇంపార్టెంట్గా స్కోర్ చేసుకునే ఏరియాస్ ఉన్నాయి, ఆ స్కోర్ చేసుకున్న ఏరియాస్ని మీరు కవర్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ రెండింటిని ఎందుకు ఒకే చోట పెట్టానంటే ఇవి చాలా ఈజీగా అయిపోయే టాపిక్స్. ఓకే, మీరు అంత కన్ఫ్యూజ్ అవ్వద్దు, అంత కంగారు పడాల్సిన పని కూడా లేదు. ఎందుకంటే ఇండియన్ సొసైటీ మీద మన ఛానల్లోనే ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ ఆల్రెడీ భావన మ్యామ్ తీస్తున్నారు. మీరు ఏం చదవకపోయినా ఆ వీడియోస్ అన్నీ ఒకసారి అట్లీస్ట్ మీరు అంటే ఇప్పుడు 15 మినిట్స్ వీడియో ఉంటే మీరు 15 మినిట్స్ చూడాల్సిన పని లేదు. మా వీడియోస్ అయినా నేను ఒకటే సజెస్ట్ చేస్తా, 1.25x కానీ లేదంటే ఇంకా ఫాస్ట్ కావాలనుకుంటే 1.5x అయినా పెట్టుకొని చదువుకుంటూ వెళ్ళిపోండి, లేదంటే వీడియో చూసుకుంటూ వెళ్ళిపోండి. మీకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు మ్యామ్, ఓకే, మీకు అది హెల్ప్ అవుతుంది. సో ఈ రెండు మాత్రం మీరు ఒకటే చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఇండియన్ సొసైటీ టాపిక్స్ అన్నీ కూడా మన ఛానల్ మీద రిలై అవ్వచ్చు. ఓకే, ఆల్మోస్ట్ మేము డిస్కస్ చేసుకొని ఇంపార్టెంట్ స్కీమ్స్ కానీ ఇంపార్టెంట్ డేటా కానీ అన్నీ రిలేట్ చేసుకొని ఈ వీడియోస్ అనేది క్రియేట్ చేస్తున్నాం. సో ఈ టైంలో నేనైతే ఏం చెప్తానంటే మన యొక్క ఇండియన్ సొసైటీ సిరీస్ని చూడండి. ఓకే, ఆల్మోస్ట్ అన్నీ కవర్ అయిపోతాయి. అండ్ మీకు దగ్గర ఎక్కడైనా మార్కెట్లో ఏదైనా ఇండియన్ సొసైటీ రిలేటెడ్గా క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఏమైనా దొరుకుతుంటే ఎంసీక్యూ రిలేటెడ్గా అవి సాల్వ్ చేయండి. ఆల్మోస్ట్ మీ యొక్క ప్రిపరేషన్ అయిపోతుంది ఇండియన్ సొసైటీ. నేను మళ్ళీ చెప్పగలను 30 to 30 మార్క్స్ వచ్చేస్తాయి నేను చెప్పను. ఓకే, ప్రతి ఒక్కరికి కూడా ఎగ్జామ్ సెంటర్లో అనేది డిఫరెంట్ వే, అండ్ మేము చెప్పినవి అన్నీ కూడా అక్కడ వచ్చేస్తాయి అనేది కూడా కుదరదు. ఈవెన్ మేమని కాదు, ఏ లెక్చరర్ చెప్పినా. బట్ ఈ టైంలో మీరు ఏం చేయగలరు అంటే మాత్రం నేనైతే ఇదే సజెస్ట్ చేస్తాను స్మార్ట్గా. ఓకే, నేను మన సిరీస్ లేకపోతే నేను వేరే సజెస్ట్ చేసేవాడిని, బట్ వేరే మార్కెట్లో నాకు మంచివి ఏం కనపడలేదు మీకు సజెస్ట్ చేయడానికి కూడా. సో బెటర్ టు గో విత్ అన్ఫిల్టర్డ్ యూపీఎస్సీ క్లాసెస్. నేను వాటి యొక్క క్లాసెస్ యొక్క సిరీస్ యొక్క డిస్క్రిప్షన్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఓకే, అండ్ ఐకార్డ్లో కూడా ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడండి. సో వెల్ఫేర్ మెకానిజమ్స్, ఇక్కడ నేను ఏం చెప్తానంటే ఆల్రెడీ మన క్లాసెస్ కవర్ చేస్తాను. ఇది కాకుండా మీరేం చేయొచ్చు అంటే గవర్నమెంట్ స్కీమ్స్ 2023 కంప్లీట్గా యూపీఎస్సీ రిలేటెడ్గా ఒక గవర్నమెంట్ స్కీమ్స్ యొక్క పీటీ 365 అని వస్తాయి విజన్ వాళ్ళవి. ఓకే, అదైనా చూడండి, లేదంటే యూట్యూబ్కి వెళ్ళి గవర్నమెంట్ స్కీమ్స్ అని టైప్ చేయండి. ఓకే, కరెంట్ అఫైర్స్ గవర్నమెంట్ స్కీమ్స్ అని కంప్లీట్గా ప్రతి మినిస్ట్రీ రిలేటెడ్గా మనకి 1 by 1 అనేది ఇంపార్టెంట్ స్కీమ్స్ అన్నీ కూడా మనకి అక్కడ ప్రొవైడ్ చేస్తారు, అవి చూసుకోండి. అండ్ ఏపీ రిలేటెడ్గా మీరు ఏం చేస్తారంటే ఆల్రెడీ మీరు సోషియో ఎకనామిక్ సర్వే చూస్తుంటారు, లేదంటే ఏపీ కరెంట్ అఫైర్స్ చూస్తుంటారు. మనకి ఏపీ రిలేటెడ్గా ఉన్న కరెంట్ అఫైర్స్ అన్నీ లేదంటే కరెంట్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ మనకు ఆల్రెడీ ఐడియా ఉంటాయి. సో ఇక్కడ మీరు ఏపీకి రిలేటెడ్గా సపరేట్గా ఎస్సీస్కి ఏమైనా గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయా, ఎస్టీస్కి ఏమైనా గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయా అని చదవాల్సిన పని లేదు. ఎందుకంటే యాజ్ అన్ ఇంపార్టెంట్ టాపిక్ మనం ఏపీ రిలేటెడ్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ చదవాల్సిందే. అక్కడ ఆల్మోస్ట్ అన్ని గవర్నమెంట్ స్కీమ్స్ వెల్ఫేర్ మెకానిజమ్స్ అన్ని కవర్ చేసేస్తారు. ఓకే, అండ్ ఇంకొకటి చెప్తాను, మన యొక్క సిరీస్లోనే నేను ఈ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్, ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఫర్ ద ఎస్సీస్ ఎస్టీస్, అంటే ఏమేమి ఆర్టికల్స్ ఉన్నాయని కానీ, ఎవరెవరు కమిషన్స్ ఉన్నాయని కానీ, ఏ కమిషన్స్ అంటే గవర్నమెంట్ అపాయింట్ చేసిందని కానీ, అండ్ ఇంకొకటి ఏమేమి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ జరిగాయి, ఇవన్నీ కూడా మన వీడియో సిరీస్లో కవర్ అయిపోతాయి. మీరు దాని గురించి పెద్ద కన్ఫ్యూజ్ అవ్వద్దు, భయపడద్దు. ఓకే, ఇండియన్ సొసైటీ వదిలేయండి, మన సిరీస్ ఆఫ్ వీడియోస్ చూసేసుకొని వెళ్ళిపోండి, ఏం కాదు. అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ వన్ ఆఫ్ ది మోస్ట్ అండి. నేను మన లైవ్ సెషన్స్ పెట్టినా ఎవరితో మాట్లాడినా ఫస్ట్ వాళ్ళు అడిగేది కరెంట్ అఫైర్స్. నేను ఇప్పుడే స్టార్ట్ చేయాలి, నేను చేయగలనా లేదా, ఏం చేయొచ్చు ఏంటి అంటే నేను ఒకటి చెప్తా. ఈ టైంలో మీరు కూర్చొని మంత్లీ అయితే చదవలేరు, నేను ఆల్రెడీ చెప్పినట్టు. సో కుదిరితే ఇయర్లీ కంపైలేషన్స్ చూడండి. ఓకే, లేదంటే ఇయర్లీ కంపైలేషన్స్ ఆఫ్ ద కరెంట్ అఫైర్స్ 2023 అని కానీ మీరు యూట్యూబ్లో కానీ సెర్చ్ చేసుకుంటే చాలా కంపైలేషన్ వీడియోస్ వస్తాయి, అవైనా చూడండి. లేదు సెలెక్టివ్గా వెళ్ళి ఖచ్చితంగా ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, ఇక్కడ నుండి ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయంటే నేను కొన్ని సెలెక్టివ్ టాపిక్స్ చెప్తా. వాటి నుండి అయితే మ్యాక్సిమం నేనైతే 100% షూరిటీ ఎప్పుడు ఎవరు ఇవ్వలేరు, బట్ మ్యాక్సిమం ఈ క్వశ్చన్స్ ఖచ్చితంగా ఎవరైనా గుర్తుపెట్టుకొని క్వశ్చన్ పేపర్ తయారు చేయాలి. ఓకే, ఫస్ట్ పాయింట్, నేను ఈ పీడిఎఫ్ని కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను, మీకు రిఫరెన్స్ కింద హెల్ప్ అవుతుంది అనుకుంటే తీసుకోండి, లేదంటే ఈ పాయింట్ వరకు మీరు స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఒకసారి చూసుకోండి. ఓకే, ప్లేసెస్ ఇన్ న్యూస్, ఇది ఖచ్చితంగా అడుగుతారండి. ఎందుకంటే ఇజ్రాయిల్ పాలస్తీన్ ఇష్యూ జరుగుతుంది, రష్యా యుక్రెయిన్ ఇష్యూ జరుగుతుంది. ఓకే, అండ్ ఆఫ్రికాలో చాలా కూప్స్ జరిగాయి, అంటే మిలిటరీ
మన డొమెస్టిక్ గవర్నమెంట్ని కొలాప్స్ చేసేసి వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయడం కానీ ఇలాంటి కోప్స్ జరిగాయి. సో ఇలా చాలా ఉన్నాయన్నమాట. సో ప్లేసెస్ ఇన్ న్యూస్ ఖచ్చితంగా చూసుకోండి. జస్ట్ యూట్యూబ్కి వెళ్ళి ప్లేసెస్ ఇన్ న్యూస్ సెర్చ్ చేయండి. మీకు యూపీఎస్సీ అని ఒకవేళ మీరు ఒక సెర్చ్ ఇంజన్లో ప్లేసెస్ ఇన్ న్యూస్ యూపీఎస్సీ అని కొడితే చాలా వీడియోస్ వస్తాయి. ఒకటి రెండు చూసుకొని సరిపోతాయి. అండ్ సమిట్స్ అండ్ రిజల్యూషన్స్. సమిట్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి కరెంట్ అఫైర్స్లో. ఓకే, బికాస్ పర్టికులర్గా మనకి G20 సమిట్ ఇండియాలోనే జరిగింది. ఇది ఖచ్చితంగా అడుగుతారు. అండ్ COP 28 అండ్ COP 29 అంటే నెక్స్ట్ జరగబోయేవి. సో వాటి యొక్క రిజల్యూషన్స్ ఏం ఫామ్ చేశారు. ఓకే, సో ఈ సమిట్స్ గురించి ఖచ్చితంగా అడుగుతారు. ఓకే, వాటి యొక్క రిజల్యూషన్స్ ఏంటి, వాటి యొక్క మోటోస్ ఏంటి. ఓకే, వన్ ఎర్త్ అనే ఒక చిన్న కాన్సెప్ట్ వచ్చింది G20లో. సో ఇలాంటి మోటోస్ కానీ ఇలాంటివి కూడా చూసుకోండి. జస్ట్ సమిట్స్ అండ్ రెజల్యూషన్స్కి వెళ్ళి జస్ట్ యూట్యూబ్లో సెర్చ్ చేయండి, వచ్చేస్తుంది. స్పోర్ట్స్ లాస్ట్ ఇయర్లో చాలా ఈవెంట్స్ జరిగాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏషియన్ గేమ్స్ జరిగాయి చైనాలో. ఓకే, ఖేలో ఇండియా జరిగింది ఇండియాలోనే. అండ్ మనకి వరల్డ్ కప్ జరిగింది ఇండియాలో. అండ్ ఆల్సో ఇంటర్నేషనల్ లెవెల్లో పర్టికులర్గా టెన్నిస్, బ్యాడ్మింటన్, హాకీ ఈ ఏరియాస్ నుండి ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. ఖచ్చితంగా చూసుకోండి, ఏదో ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తాయి. అండ్ ఏషియన్ గేమ్స్ నుండి మాత్రం ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది. ఎందుకంటే ఈసారి మన వాళ్ళు 100 కన్నా ఎక్కువ మెడల్స్ గెలుచుకున్నారు. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద రికార్డ్. ఇప్పుడు దాకా ఎప్పుడు కూడా మన ఇండియా అన్ని మెడల్స్ గెలుచుకోలేదు. సో కొన్ని ఏరియాస్లో ఇప్పుడు దాకా ఎప్పుడు మెడల్స్ గెలుచుకునే ఏరియాస్లో కూడా మనం మెడల్స్ గెలుచుకున్నాం. సో ఏషియన్ గేమ్స్ నుండి కానీ ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది. ఓకే, అండ్ అవార్డ్స్ అండ్ హానర్స్, నోబెల్ అవార్డ్స్ గురించి, లేదంటే మగసెసే అవార్డ్స్ కానీ ఇలా ఈ ఇయర్లో ఏం జరిగాయి. జస్ట్ అవార్డ్స్ అండ్ హానర్స్ అని చెప్పేసి యూపీఎస్సీ అని టైప్ చేస్తే వచ్చేస్తాయి, లేదంటే కరెంట్ అఫైర్స్ అని టైప్ చేసినా వచ్చేస్తాయి. వాటి వరకు చూసుకోండి. మిలిటరీ ఎక్సర్సైజెస్ ఖచ్చితంగా నేను అనుకోవటం అయితే 1 క్వశ్చన్ ఖచ్చితంగా అడుగుతారు. ఎందుకంటే ఇది నేషనల్లో అయినా అడగచ్చు, ఇంటర్నేషనల్ అయినా అడగచ్చు. ఓకే, ఎందుకంటే చాలా ఇప్పుడు ఇండియా యొక్క రోల్ ఇంటర్నేషనల్లో చాలా పెరిగిపోయింది. యాజ్ ఏ కాంపిటీషన్ టు చైనా కూడా మనం చాలా ఇంపార్టెంట్ మిలిటరీ ఎక్సర్సైజ్లో పార్ట్ అండ్ పార్సల్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే మల్బార్ ఎక్సర్సైజ్ అని ఒకటి ఉంది, క్వాడ్ గ్రూపింగ్ ఉంది కదా. సో ఈ క్వాడ్ గ్రూపింగ్ వాళ్ళు మల్బార్ ఎక్సర్సైజ్ ఉంది, కొంకన్ ఎక్సర్సైజ్ జరిగింది ఇండియాలోనే. సో ఇలా చాలా ఇంపార్టెంట్ మిలిటరీ ఎక్సర్సైజెస్ ఉన్నాయి, అవి చూసుకోండి. పర్టికులర్గా ఇండియా పార్టిసిపేట్ చేసిన మిలిటరీ ఎక్సర్సైజెస్ చూసుకోండి. ఓకే, అండ్ ఇండియాకి అండ్ మన నైబరింగ్ స్టేట్స్ కానీ అదర్ కంట్రీస్తో ఉన్న మిలిటరీ ఎక్సర్సైజెస్ చూసుకోండి. ఓకే, అండ్ ఇంకొకటి ఒక చిన్న పాయింట్ ఏంటంటే ఇక్కడ కొన్ని గ్రూపింగ్స్ ఉన్నాయి అండి. ఫర్ ఎగ్జాంపుల్ SCO, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, క్వాడ్ అని, ఓకే, బ్రిక్స్ అని. ఓకే, ఇలా ఇంటర్నేషనల్లో గ్రూపింగ్స్ ఉంటాయి. అవి పర్టికులర్గా ఈ టైంలో, ఎందుకంటే నేను ఇది కొంచెం హై లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు మనకి గ్లోబల్ పాలిటిక్స్ ఎలా మారిపోతున్నాయి అంటే మల్టీలేటరల్గా మారుతున్నాయి. అంటే ఇప్పుడు యుఎస్ యొక్క హెజమనీ అంటే వాళ్ళ యొక్క డామినెన్స్ అనేది తగ్గుతుంది. సో ఇలాంటి చిన్న చిన్న బ్లాక్స్ లాగా ఫామ్ అయినాయి అనమాట కంట్రీస్. సో ఈ యొక్క గ్రూపింగ్స్, దట్టు ఇండియా ఉన్న గ్రూపింగ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఓకే, సో ఇక్కడ నుండి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ సమ్మిట్స్ అండ్ రిజల్యూషన్స్ కాకుండా కూడా ఈ గ్రూపింగ్స్ నుండే సపరేట్గా ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, సో ప్లీజ్ ఇవి మాత్రం ఇగ్నోర్ చేయొద్దు. పర్టికులర్గా ఇంకా ఈ నేషనల్ కరెంట్ అఫైర్స్ అంటే గవర్నమెంట్ స్కీమ్స్ మనం ఆల్రెడీ చెప్పుకొని ఉన్నాం, అది కవర్ చేసుకోండి. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇది ఈవెన్ దో సైన్స్ అండ్ టెక్నాలజీ మనకు సిలబస్లో లేకపోయినా కరెంట్ అఫైర్స్ కింద ఆదిత్య L1 కానీ చంద్రయాన్ కానీ, సో ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ న్యూస్ ఉన్నాయి 2023లో. ఓకే, సో వాటి రిలేటెడ్గా మనం ఒకసారి చూసుకోండి. ఓకే, ఏమైనా ఏఐకి రిలేటెడ్గా ఏమైనా సమిట్స్ ఇండియాలో జరుగునా. ఓకే, సో ఇవి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే అడుగుతారు SNTలో. SNT మనకి ప్రిలిమినరీలో లేదు, బట్ కరెంట్ అఫైర్స్ కింద అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, అడుగుతారు మోస్ట్లీ. అండ్ స్పోర్ట్స్ ఆల్రెడీ ఈ రెండింటిని కవర్ అయిపోతాయి. అవార్డ్స్ అండ్ ఆనర్స్ రెండింటిని కవర్ చేసుకొని చూడండి. మిలిటరీ ఎక్సర్సైజ్ కూడా అంతే. బిల్స్, రీసెంట్గా ఏమైనా బిల్స్ ఫామ్ అయినాయా అంటే పాస్ అయినాయా. ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్ రిజర్వేషన్ బిల్ జరిగింది. ఓకే, అది మనకి పార్లమెంట్లో పాస్ అయింది. సో ఇలాంటి ఇంపార్టెంట్ బిల్స్ ఏమైనా ఉంటే అవి కూడా చూడండి. ఓకే, ఇవి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్లో మీకు ఇంపార్టెంట్ ఏరియాస్. ఇవి కాకుండా కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ ఉన్నాయి, అంటే కొన్ని ఏరియాస్ అదర్ దాన్ దీస్ కూడా ఉన్నాయి. ఇవి మాత్రం ఖచ్చితంగా మీరు చూసుకోవాల్సిన టాపిక్స్. ఓకే, సో డోంట్ లీవ్ దీస్ టాపిక్స్.
ఒకవేళ మీరు ఆల్రెడీ ప్రిపరేషన్ ఆల్మోస్ట్ అయిపోయిన వాళ్ళు ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి. మేము ఈ ఏరియాస్ అన్ని కవర్ చేసామా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఈ ఏరియాస్ ఏమైనా కవర్ చేయకపోతే, లేదంటే ఈ ఏరియాస్లో మీరు కానీ కాన్ఫిడెంట్గా లేకపోతే మాత్రం ఒకసారి 1 or 2 days కొంచెం ఇన్వెస్ట్ చేసి వాటి మీద ఒక గ్రిప్ తెచ్చుకోండి. మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఏపీ కరెంట్ అఫైర్స్ ఆల్రెడీ మనకి సివిక్ సెంటర్ వాళ్ళవి మంత్లీ కంపైలేషన్స్ మన గ్రూప్లో నేను అప్లోడ్ చేస్తున్నాను, అవి చూసుకోండి. అండ్ సోషల్ ఎకనామిక్ సర్వే ఇప్పటికీ అడుగుతారు చాలామంది, చదవాలా లేదా అంటే ఇట్స్ అప్ టు యూ అండి, నేనైతే ఫోర్స్ చేయలేను. బట్ సోషల్ ఎకనామిక్ సర్వే ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సోర్స్, పర్టికులర్గా ఏపీ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా. ఓకే, అండ్ మన యొక్క బడ్జెట్. ఇంకొక చిన్న పాయింట్ చెప్తాను. మనకి ఇండియన్ బడ్జెట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ చదవాలా లేదా అని ఒక చిన్న డౌట్ ఉంది. ఎందుకంటే మనకి 2023ది ఫుల్ బడ్జెట్, 2024 రేపు February 1st వచ్చే బడ్జెట్ అనేది ఓట్ ఆన్ అకౌంట్. సో ఏది చదవాలి అంటే నేను చెప్పేది ఏంటంటే జస్ట్ సమ్మరీ చూడండి. 2023 సమ్మరీ పెద్దగా ఏముండదండి, జస్ట్ 1 or 2 pages సమ్మరీ అయిపోతుంది 2023. ఇక్కడ డేటా కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ డెఫిసిట్ కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు 2024లో పెద్ద యూజ్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే 2024లో మళ్ళీ ఓట్ ఆన్ అకౌంట్ అయినా మనకి ఫిజికల్ డెఫిసిట్ గురించి వీటన్నిటి గురించి మనకు ఆ ఓట్ ఆన్ అకౌంట్లో మనకు ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాల్సిందే. ఓకే, ఈవెన్ దో ఇట్ ఈస్ ఎ పార్షియల్ బడ్జెట్. సో అంటానంటే జస్ట్ సమ్మరీ ఒకసారి చూసుకోండి, జస్ట్ చాలు. అంతేగాని కంప్లీట్గా ప్రతి పాయింట్ చదివేసి గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. ఓకే, సో ఇది బడ్జెట్ రిలేటెడ్గా. సో నాకు తెలిసినంత వరకు బడ్జెట్ రిలేటెడ్గా మీకున్న కన్ఫ్యూజన్ పోయింది అనుకుంటున్నా. ఓకే, మీకు ఏదైనా డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి మన ఛానల్లో అడగండి, లేదంటే కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. అండ్ మెంటల్ ఎబిలిటీ, ఈ ఏరియాని మాత్రం మీరు కొంచెం ఫోకస్ చేయండి. ఓకే, ఇది చాలా మంచి స్కోరింగ్ ఏరియా. అండ్ ఇంగ్లీష్ వాళ్ళకి మాత్రం ఈజీ ఉంటుంది. అండ్ ఆల్సో తెలుగు మీడియం వాళ్ళకి తెలుగులో అనువదించే ఉంటుంది ఈ స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్ కానీ స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్. ఇది మాత్రం మీరు ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే అక్కడికి వెళ్ళి పెట్టేస్తాను అంటే కుదరదు. ఇది ఏముంది, ఈజీ టాపికే కదా అని అనవసరంగా స్కోర్స్ మాత్రం వేస్ట్ చేసుకోవద్దు. మనం తెచ్చుకోగలిగిన ఏరియాస్లో మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు ఈ టైంలో. సో అందుకే నేను ఇక్కడ సపరేట్గా పెట్టాను. లాజికల్ రీజనింగ్ మాత్రం మంచి స్కోరింగ్ ఏరియా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏ బ్యాక్గ్రౌండ్ నుండి మీరు వచ్చారు, మ్యాథమెటిక్స్ మీకు వచ్చినా రాకపోయినా ఇది చాలా ఇంపార్టెంట్ ఏరియా. ఎందుకంటే రీజనింగ్లో అన్నీ అడగట్లేదు, జస్ట్ లాజికల్ రీజనింగ్లో ఈ డిడక్షన్స్, ఇండక్టివ్ అండ్ అబ్డక్టివ్ అనే చిన్న ఏరియాస్ నుండి అడుగుతున్నారు. ఓకే, అండ్ దెన్ మెంటల్ ఎబిలిటీలో ఈ టూ టాపిక్స్ నేను ఇక్కడే చెప్పేస్తాను. వీటిలో ఏవి ఇంపార్టెంట్ టాపిక్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు అంటే నేను ఆల్రెడీ మన 50 days స్ట్రాటజీ వీడియోలో కూడా మళ్ళీ చెప్పాను. ఓకే, డేటా అనాలిసిస్ ఇది చూసుకోండి. మీకు ఈ ఏరియాస్లో ఏది ఈజీ అనిపిస్తే అది చూడండి. నేనైతే కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ని సజెస్ట్ చేస్తాను. ఓకే, ఈ నెంబర్ సిస్టమ్ అండ్ నెంబర్ సిరీస్ కొంచెం మందికి టఫ్ ఉంటుంది. బట్ నేను ఒకటి చెప్తాను, ఇవి ఏమవుతున్నాయి అంటే ఒకసారి క్వశ్చన్ పేపర్ మీరు ప్రిపేర్ అవ్వకపోయినా జస్ట్ ఒక 10 bits అయినా సాల్వ్ చేయండి. ఎందుకంటే ఒక మోరల్ కాన్ఫిడెన్స్ కోసం. కానీ క్వశ్చన్ పేపర్ చూసినప్పుడు ఈ నెంబర్ సిరీస్లో అని చెప్పి వదిలేసి వెళ్ళద్దు. ఎందుకంటే చిన్న లాజిక్ బేస్ చేసుకొని కూడా క్వశ్చన్స్ ఇస్తారు. ఓకే, పర్టికులర్గా ఇన్డెప్త్గా వెళ్ళి టఫ్గా పేపర్ చేయకూడదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఇక్కడ నుండి క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. 1 minute అండి. ఎస్, సో ఈ నెంబర్ సిరీస్ మాత్రం క్వశ్చన్స్ మాత్రం వదిలేసి రావద్దు. ఓకే, జస్ట్ క్వశ్చన్ మాత్రం చూడండి. ఎందుకంటే చిన్న లాజిక్స్ మీద కూడా మనకి ఆన్సర్స్ దొరుకుతాయి. అండ్ ఆడ్ మ్యాన్ అవుట్ ఇది ఒకటి చూసుకోండి. అండ్ కోడింగ్ అండ్ డీకోడింగ్ కూడా ఒకసారి చూసుకోండి. అండ్ షేప్స్ అండ్ దేర్ సబ్సెక్షన్స్ ఇక్కడ నుండి ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. ఓకే, అండ్ ప్రాబ్లమ్స్ అండ్ రిలేషన్స్ మీద క్వశ్చన్స్ చాలా ఈజీగా ఉంటాయి. ఓకే, సో ఈ ఇంపార్టెంట్ టాపిక్స్ నేను మళ్ళీ చెప్తాను, ఒకసారి నోట్ చేసుకోండి. ఓకే, మెంటల్ ఎబిలిటీలో మీరు ఈ టైంలో ఏమేమి చేయొచ్చు అంటే ప్రాక్టీస్ చేయొచ్చు. అయితే ప్రాబ్లమ్స్ రిలేటింగ్ టు రిలేషన్స్. ఓకే, డేటా అనాలిసిస్ నుండి 2 questions వస్తాయి. ఆడ్ మ్యాన్ అవుట్. ఓకే, లెటర్ సిరీస్ ఈజీగా ఉంటుంది. ఓకే, జస్ట్ అప్లికేషన్ ఆఫ్ మన యొక్క చిన్న లాజిక్ అప్లై చేస్తే లెటర్ సిరీస్ అయిపోతుంది. అండ్ షేప్స్ అండ్ దేర్ సబ్సెక్షన్స్ ఇవి కూడా మనకి షేప్స్ ఇస్తారు, దాని నుండి మనం లాజికల్గా అర్థం చేసుకొని పెట్టాలి అంతే. సో ఐడెంటిఫై చేయాలి నెక్స్ట్ వచ్చే సిరీస్ ఏంటి అనేది. సో అంత పెద్ద టఫ్గా ఉండదు. అండ్ మీరు సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద జస్ట్ ఫార్ములాస్ వరకైనా చూసుకొని వెళ్ళండి, ఈజీ అయిపోతుంది. పర్టికులర్గా ఇప్పుడు మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కొంచెం టఫ్ ఉంటుంది.
ఎందుకంటే కొంచెం మందికి కాంపౌండ్ ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేయడం కొంచెం టఫ్గా అనిపిస్తుంది. వెన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ రెండు కలిపినప్పుడు ఇంకా టఫ్ అనిపిస్తుంది. బట్ మీరు కానీ ఫార్ములాస్ అట్లీస్ట్ తెలుసుకొని వెళ్ళినా ఒక 2-3 క్వశ్చన్లు అయినా సాల్వ్ చేసి వెళ్తే సింపుల్ ఇంట్రెస్ట్ మీద క్వశ్చన్ అడిగారంటే చాలా ఈజీ అయిపోతుంది కదా. మనం క్వశ్చన్ చూసింగానే నేను ప్రిపేర్ అవ్వలేదు అనుకుని వదిలేయటం కన్నా ఇలా ఇంపార్టెంట్ వాటి వరకు అట్లీస్ట్ ఫార్ములా తెలుసుకొని వెళ్ళండి. ఎందుకంటే మనకి ఇక్కడ చూడండి పెద్ద పెద్ద టాపిక్స్ లేవు. పర్మిటేషన్ అండ్ కాంబినేషన్ కానీ, ట్రిగ్నామెట్రీ కానీ, అథమెటిక్ లైక్ మెన్సురేషన్స్ కానీ, ఇలాంటి పెద్ద పెద్ద టాపిక్స్ ఏం లేవు. సో ఎందుకు అనవసరంగా రిస్క్ చేయటం. సో ఇవి కానీ యావరేజెస్ కానీ టైం అండ్ వర్క్ మీకు కానీ వచ్చు అనుకుంటే మాత్రం ఇదైనా ఒక్కసారి చూసుకొని వెళ్ళండి. పర్సంటేజ్ సో అండ్ రేషియో అండ్ ప్రొపోర్షన్. సో ఇవన్నీ నేను చెప్పను కానీ ఓకే. సో నేను టిక్ చేసిన వర్క్ అయినా చూడండి. ఓకే, సింపుల్ ఇంట్రెస్ట్, ప్రాబ్లమ్స్ రిలేటింగ్ టు రిలేషన్స్, షేప్స్ అండ్ సబ్సెక్షన్స్, లెటర్ సిరీస్, ఆడ్ మ్యాన్ అవుట్, కోడింగ్ అండ్ డీకోడింగ్, ఓకే, డేటా అనాలిసిస్. ఓకే, అట్లీస్ట్ వీటి వరకు చూసుకొని వెళ్ళండి, మీకు చాలా వరకు యూజ్ అవుతుంది. సో ఇంతవరకు నేను ఎండ్ చేస్తున్నా వీడియో. అండ్ ఇప్పటికే చాలా లెంత్ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. మీరు ఈ టైంలో కొంచెం స్ట్రెస్ ఉంటుంది, బట్ ప్లీజ్ గివ్ అప్ ఇవ్వద్దు. ఖచ్చితంగా మీరు క్లియర్ చేయగలరు. బట్ మనకి ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను చెప్పిన వీడియో అంటే నేను చెప్పిన ఒక డైరెక్షన్ మీకు హెల్ప్ అవుతుందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ ఆల్సో మీ యొక్క ఒపీనియన్ కామెంట్స్లో కానీ మీరు తెలియజేస్తే నాకు కొంచెం మోరల్ బూస్టింగ్గా ఉంటుంది. నేను చెప్తుంది కరెక్టా లేదంటే మీకు అర్థమవుతుందా లేదా అనేది తెలుసుకోవడానికి నాకు బాగుంటుంది. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్.